హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ రొయ్య పొట్టు కారం. అయితే ఈ రొయ్య పొట్టు కారాన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు అయినా సరే నిల్వ అనేది ఉంటుందండి. అంతేకాకుండా ఇలా ఈ రొయ్య పొట్టు కారాన్ని వేడివేడి అన్నంలో తింటే, అంటే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే రుచి అయితే చాలా బాగుంటుంది. త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా నేను ఇక్కడ 3 గుప్పెళ్ల వరకు ఎండు రొయ్య పొట్టును తీసుకున్నానండి. దాన్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. అంటే అందులో ఎటువంటి దుమ్మది లేకుండా చూసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకుని ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 నుంచి 5 నిమిషాల వరకు ఈ ఎండు రొయ్య పొట్టుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఎండు రొయ్య పొట్టు అనేది కారం చేసినప్పుడు చక్కగా గ్రైండ్ అయిపోతుందండి. అంటే పొడిలా అయిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకుంటుంటే మనకి స్మెల్ అనేది వస్తుంది. ఇలా మనం చేత్తో క్రష్ చేసినప్పుడు పొడిలా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు అంటే 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిపోనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. 1 to 2 టీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఎండుమిర్చిని నేను ఇక్కడ 25 నుంచి 30 వరకు తీసుకున్నాను. కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఎండుమిర్చి అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకుని చల్లారిపోనివ్వాలి. ఈ రెండు కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, ఒక పెద్ద వెల్లుల్లిపాయను కూడా ఇలా ఒలిచి వేసేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, సరిపడా ఉప్పుని కూడా వేసుకొని దీని అంతటిని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే మనకి పొడిలా రెడీ అయిపోతుందండి. దీన్ని ఇలా ఒక పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఒక పక్కన ఉంచేసుకొని వేరొక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్య పొట్టును కూడా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం గ్రైండ్ చేసుకోగానే ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చక్కగా పొడిలా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కారాన్ని కూడా వేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఎండు రొయ్య పొట్టు కారం అనేది రెడీ అయిపోతుందండి. ఉప్పు అనేది మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం తక్కువగా అనిపిస్తే దీంట్లో కలుపుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత ఈజీగా ఎండు రొయ్య పొట్టు కారాన్ని రెడీ చేసేసుకున్నామో. ఎక్కువగా ఎండు చేపలు, ఎండు రొయ్యలు బాగా ఇష్టంగా తినే వాళ్ళకి ఈ ఎండు రొయ్య పొట్టు కారం అనేది చాలా బాగా నచ్చి తీరుతుంది. మీకు కూడా ఈ ఎండు రొయ్య పొట్టు కారం రెసిపీ నచ్చితే మరి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.